హాయ్ ఫ్రెండ్స్, నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ YCB సర్టిఫైడ్ యోగా మాస్టర్. ఈరోజు మనం చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం గురించి తెలుసుకుందాం. చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం చేసే విధానం, అలాగే దాని యొక్క బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రాణాయామం ఎవరు చేయకూడదంటే వెర్టిగో సమస్య ఉన్న వాళ్ళు, ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు, తరచూ జ్వరం, జలుబు, దగ్గు వచ్చేవాళ్ళు ఈ ప్రాణాయామం చేయకూడదు. ముందుగా ఈ ప్రాణాయామం చేసే విధానం: సుఖాసనంలో కూర్చోవాలి. కుడి చేతిని ఈ రకంగా కుడి ముక్కు క్లోజ్ చేయాలి. ఈ చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామంలో ఎడమ ముక్కుతో మాత్రమే శ్వాస తీసుకుంటాం, అలాగే ఎడమ ముక్కుతో మాత్రమే శ్వాస వదులుతాం. కుడి ముక్కుని క్లోజ్ చేసే ఉంచుతాం. ఈ రకంగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కుడి ముక్కుని క్లోజ్ చేస్తున్నాడు. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవడం, ఎడమ వైపు నుంచి మాత్రమే శ్వాస వదలటం. ఇలా రిలీజ్. ఇలా ఒక 5 నుంచి 8 రౌండ్స్ వరకు ఈ ప్రాణాయామం చేయొచ్చు. చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం 8 రౌండ్స్ వరకు ఈ ప్రాణాయామం కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం యొక్క ఉపయోగాలు: హై బీపీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ ప్రాణాయామం చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక 10 రౌండ్స్ చేసుకోగలిగితే హై బీపీ సమస్య అనేది కంట్రోల్లోకి వస్తుంది. అలాగే చాలా మంది బరువు తక్కువగా ఉంటారు. అస్సలు ఎలా ఉన్నా కూడా బరువు, ఎలా తిన్నా, ఎలా వర్కౌట్ చేసినా బరువు అనేది అస్సలు పెరగరు. అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం రెగ్యులర్గా చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ వయసుకు తగ్గ బరువు చక్కగా వస్తారు. సన్నగా, బలహీనంగా, నీరసంగా ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేయటం వల్ల బరువు పెరుగుతారు. క్రమంగా వాళ్ళ వయసుకు తగ్గ బరువు పెరుగుతారు, అలాగే యాక్టివ్గా ఉండగలుగుతారు. సో ఈ ప్రాణాయామం అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఒక 10 రౌండ్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల రైట్ బ్రెయిన్ అనేది మనకి యాక్టివ్ అవుతుంది. దీనివల్ల మనకి క్రియేటివ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. మనం ఏ పని చేసినా కూడా చాలా క్రియేటివ్గా, అంటే సృజనాత్మకంగా ఆలోచించే విధానం అనేది మనకి అలవరుతుంది. ఇంకొకటి, కోపం, యాంగ్జైటీ ఉన్నా కూడా ఈ ప్రాణాయామం చాలా చక్కగా మనకి ఉపయోగపడుతుంది. శరీరంలో ఉష్ణతత్వం అనేది కంట్రోల్ అవుతుంది. దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రశాంతంగా తీసుకోగలుగుతాము. ఈ చంద్రనాడి, ఈ చంద్ర అనులోమ విలోమ, అలాగే సూర్య అనులోమ విలోమ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే, ఈ చంద్రనాడి అంటే రైట్ నోస్ట్రిల్, లెఫ్ట్ నోస్ట్రిల్ ప్రతి 4 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది. అలా మారకపోతేనే మనకి అన్ని రకాల శారీరక సమస్యలు, మానసిక సమస్యలు అనేవి వస్తాయి. సో మనం ఈ చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం ప్రతిరోజు చేయటం వల్ల మనకి చంద్రనాడి అనేది యాక్టివ్ అవుతుంది, రైట్ బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. మన శరీరంలో ఆలోచన శక్తితో పాటు నిదానంగా ఉండడం, విశ్రాంతి తీసుకోవడం, అలాగే టైంకి నిద్ర పట్టడం అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. అది కూడా మనకి చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇలాంటి రకాల మార్పులు అనేవి కూడా మన శరీరంలో చక్కగా వస్తూ ఉంటాయి. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటికి మనం చేస్తున్న ఈ చంద్ర అనులోమ, సూర్య అనులోమ ప్రాణాయామాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సూర్య అనులోమ విలోమ ప్రాణాయామం కూడా మన ఛానల్లో ఒక ఎపిసోడ్లో ఉంది, అది చూడండి. అది చేసిన తర్వాత చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. ఇవి రెండు చేయటం వల్ల మన శరీరంలో రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ చక్కగా యాక్టివ్ అవుతుంది. అలాగే సూర్యనాడి, చంద్రనాడి ప్రతి 4 గంటలకు ఒకసారి మారటం అనే ప్రక్రియ ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా జరుగుతుంది. దానివల్ల మనం తీసుకునే ఆహారం చక్కగా అరగటం, మన వయసుకు తగ్గ బరువు అనేది ఉండటం, ఎక్కువ బరువు పెరిగిపోవటం అనేది జరుగుతుంది. బరువు కంట్రోల్లో ఉంటుంది. మన ఆలోచనలు చాలా కంట్రోల్గా ఉంటాయి. కోపం, ద్వేషం ఇలాంటి ఎమోషన్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాం. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం ఏం తెలుసుకోవాలంటే, సూర్య అనులోమ విలోమ, చంద్ర అనులోమ విలోమ గురించి కన్ఫ్యూజన్ ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సూర్య అనులోమ విలోమ మనం ఎడమ ముక్కుని క్లోజ్ చేస్తాం, కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటాం, కుడి ముక్కు ద్వారానే శ్వాస వదులుతాం. సూర్య అనులోమ విలోమ యొక్క విధానం అది. ఎడమ ముక్కు క్లోజ్ చేస్తున్నాం, కుడి ద్వారానే శ్వాస తీసుకోవటం వదలటం. చంద్ర అనులోమ విలోమ కుడి ముక్కు క్లోజ్ చేస్తున్నాం, ఎడమ ద్వారానే శ్వాస తీసుకుంటున్నాం, ఎడమ ముక్కు ద్వారానే శ్వాస వదులుతున్నాం. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ 2 ఎపిసోడ్స్ క్లియర్గా చూడండి, విధానం తెలుసుకోండి.
అప్పుడు చేయటం స్టార్ట్ చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామంలో మాత్రమే మనం అటు ఇటు చేంజ్ చేస్తాం. బట్ సూర్య అనులోమ విలోమ, చంద్ర అనులోమ విలోమ ఇవన్నీ డిఫరెంట్ ఫ్రెండ్స్. దీనికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ ఎపిసోడ్స్లో ఇచ్చాము కాబట్టి క్లియర్గా తెలుసుకొని స్టార్ట్ చేయండి. 5 నుంచి 10 రౌండ్స్ వరకు చేయొచ్చు. సూర్య అనులోమ విలోమ చేయొచ్చు, అలాగే చంద్ర అనులోమ విలోమ అలాగే చేయొచ్చు. ఫస్ట్ సూర్య అనులోమ విలోమ చేయండి, తర్వాత చంద్ర అనులోమ విలోమ చేయండి. అది కరెక్ట్ విధానం. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఖచ్చితంగా ఓపెన్ ప్లేస్లో ఉండాలి. ఇంటి బయట కానీ లేకపోతే ఏదైనా పార్క్లో కానీ, అలాగే ఒకవేళ ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేసుకొని కూర్చొని చేయండి. అది కూడా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. శ్వాస తీసుకోవటం వదలటం చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి అందాలి. లేకపోతే మనం తీసుకున్న శ్వాస మనం వదులుతున్న శ్వాస మళ్ళీ మనకే వస్తుంటుంది. అలా అస్సలు జరగకూడదు. ఫ్రెష్ ఎయిర్ అలాగే క్లీన్ ఎన్విరాన్మెంట్లో చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ రూల్స్ అన్ని ఫాలో చేస్తూ ఈ సూర్య అనులోమ విలోమ, చంద్ర అనులోమ విలోమ 2 ఎపిసోడ్స్ జాగ్రత్తగా చూసి దాని యొక్క చేంజెస్ ఏవైతే మనం ఏ నాడి ఏ నోస్ట్రిల్ ఎక్కువ యాక్టివేట్ చేసామో అది కూడా చూసి ఫాలో అవ్వండి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.